ఇక కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో కురువ సంఘం రాష్ట్ర సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి సబితమ్మ, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అయితే పాల్గొన్నారు. నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికకు సంబంధించి ఈ సమావేశం అయితే నిర్వహించారు. మంత్రి సబితమ్మ ముఖ్యంగా హాజరైన తెలుస్తోంది. ఇంకా కురువ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లయితే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. కార్యదర్శి పదవులకు కూడా ముఖ్యంగా తీసుకునేందుకు ఇదే నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే చేసే వాళ్ళు కూడా అధ్యక్ష కార్యదర్శి పదవులకు తీసుకునేందుకు ముందుకు రావాలన్నారు. కురువల సమస్యలు పరిష్కరించాలని మంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వస్తామని తెలిపారు. ఈ కమిటీలో అన్ని జిల్లాల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా నూతన కమిటీ సభ్యులు పనిచేయాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా ఇలాగే కాలం గడిచిపోయింది. కానీ నేను తెలియజేసేది ఒక్కటే, ఇప్పుడు రాబోయేది స్థానిక ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి కొంతమంది చాలామంది కూడా మరి అందరి ఏకాభిప్రాయం కూడా మనం తీసుకోవడం, మరి ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి మీరందరూ ఒప్పుకుంటే మరి అడక్ కమిటీ వేసి మరి గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా కమిటీలు వేయడానికి ఇందాక ఈశ్వరయ్య చిన్నాయన గారు చెప్పారు. 2 నెలల్లో పూర్తి చేసి మరి చేయగలరు అంటే ఫస్ట్ ఇప్పుడు సెలక్షన్ కమిటీ పోవడానికి ఎంతమంది చేతులు ఎత్తుతారో ఒక్కసారి సంఘీభావం తెలపవలసిందిగా కూడా తెలియజేస్తున్నా. మరి ఇది కూడా నేను చెప్పేది ఒకటి, మరి ఈ స్టేట్ కమిటీలో 27 పోస్టులు ఉంటాయి. 27 పోస్టులు ఉంటాయి. ఆ 27 పోస్టుల్లో కీలకమైన పోస్టులు ఈ రాష్ట్ర కమిటీ అనేది అన్ని జిల్లాలకి మరి పోస్టులు కేటాయించి మరి అందులో ఈ కమిటీని కూడా సెలెక్ట్ చేసేకి ప్రతి జిల్లా నుంచి 2 పెద్ద మనుషులను తీసుకొని మరి కుల పెద్దలందరినీ కూర్చొని మరి ఈరోజు ఒక కడక్ కమిటీ వేద్దామనేది నా ఆలోచన, మీ ఆలోచన అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే మరి ప్రస్థానం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒకటే కోరిక నాది కూడా. అందులో భాగంగా ఇరు పార్టీలు వైఎస్ఆర్సీపీ అనుకోండి, తెలుగుదేశం పార్టీ అనుకోండి, కురువల్ని గుర్తించేటువంటి వాస్తవం గుర్తించారు కూడా. రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఇరు పార్టీలు ఎక్కడైతే కురువలు గెలుస్తారో ఆ స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి వాస్తవంగా.